హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు దేవరా నుండి ఈరోజు ఒక పోస్టర్ వచ్చింది కదా, అవునవును. ఎలాగనిపించింది? ఒక మాస్ లుక్ బాగా అనిపించిందండి. కాకపోతే అనేది ఆ పోస్టర్ మీద ఫేసెస్ ఆఫ్ ఫియర్ అనే ఉందండి. ఫేసెస్ అంటే ప్లూరల్ 2 ఫేసులు క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్లస్ అది కాక ఫేసెస్ అన్నారు, అయితే 2 ఫేసులు ఉన్నాయి. డ్యూల్ రోల్ లాగా అనిపిస్తుందండి. కాబట్టి స్టోరీ పరంగా చూసుకుంటే ఒక మాస్ క్లాస్ కానీ లేకపోతే ఒక అన్నదమ్ములు కానీ ఏ విధంగా కొరటాల గారు ఏ విధంగా స్టోరీ సెట్ చేశాడని చూడాలండి. ఈ పోస్టర్తో ఏంటంటే కొంచెం ఒక బీసీ సెంటర్స్లో కానీ ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక 2 స్టెప్పులు ఎక్కినట్టు అనిపించిందండి. పోస్టర్ బాగుంది. దీనికి తగ్గట్టుగానే సినిమా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా చుట్టుమల్లె సాంగ్ కాపీ అని చెప్పేసి వచ్చింది. ఆల్రెడీ 110 మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చింది. అదొక రికార్డ్గా ఉంది. అవునండి. చుట్టుమల్లె సాంగ్ ఇదే రోజు రిలీజ్ అయ్యిందండి, కొన్ని రోజుల క్రితం. ఇదే రోజు ఇదే సాయంత్రం కూడా చెప్పడం జరిగింది. ఇది స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా భారీగా ఎక్కుతుందని చెప్పాను. అన్నట్టుగానే ఇది భారీగా హిట్ అయింది. కాపీ ప్రతి సినిమాకండి, ఇప్పుడు ఏ పాట రిలీజ్ అయినా దాన్ని ఎక్కడో ఒకటి తీసుకొచ్చి ఈ సాంగ్ కాపీ అని ఎక్కడో ఒకటి ఎతికి తీసుకొస్తుంటారండి. కామనే అది. సాంగ్ అని ఎంత నెగిటివ్ ట్రోల్ చూసినా కానీ ఇప్పుడు నెంబర్ 1 సాంగ్ అయిందండి. భారీ 110 మిలియన్ వ్యూస్ అంటే నార్మల్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. భారీగా హిట్ అయింది. తగ్గట్టుగానే సినిమా కూడా అంచనాలకి తగ్గట్టు కాకుండా ఇంకొంచెం భారీగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, మనం ఒక 700 crores ఎక్స్పెక్ట్ చేస్తే 1000 crores కొట్టే విధంగా దేవరా ఉండాలని కోరుకుంటున్నాం. భారీ హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం దేవరా. అంటే పాన్ ఇండియా మూవీగా వస్తుంది, ఇంతవరకు ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేయలేదు. సో 1 మంత్ సరిపోద్ది అంటారా? 1 మంత్ ఉంది కదండి, ఇంకా 1 మంత్ ఉంది కదా. ఈ 1 మంత్లో చాలా చేయొచ్చండి. ఇంకా ఇప్పుడే ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేసింది జరిగింది. ఒక 2-3 డేస్కి ఒకసారి దేవరాకి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారండి. ఆల్రెడీ ఏంటంటే దేవరా మనం అరవింద సమేత తర్వాత ఇంతవరకు ఎన్టీఆర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాలో చూడలేదండి. కాబట్టి 6 years నుంచి ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాబట్టి 1 మంత్ ఉంది. నెమ్మదిగా ప్రమోషన్స్ మొదలు పెడతారండి. ఆల్రెడీ ఇదే ప్రమోట్ చేస్తున్నారు కదండి ఒక్కోళ్ళు. ఎటువంటి లేకపోయినా సరే పబ్లిక్ టాక్ కానీ సోషల్ మీడియాలో కానీ దేవరా అనేది ఇప్పటి నుంచో పబ్లిసిటీ అవుతానే వచ్చింది. కాకపోతే మూవీ టీం పరంగా అయితే ఇంతవరకు ఏ ప్రమోషన్ అనేది జరగలేదు. 1 మంత్ ఉంది కదండి. ఇంకా ఇదే పరిస్థితి ఇంకా వారమో 10 days ఉంటే, ఇదే పరిస్థితి ఉంటే అప్పుడు భయపడాలండి. 1 మంత్ ఉంది కదండి, కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంది, మన కలికి చూస్తే అటువంటి స్టార్ హీరో ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్లు కూడా చేయకుండానే భారీ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయండి. కాబట్టి మనం అంతా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజల్లో భారీగా ఉంది దేవరా కానీ పుష్ప కానీ కల్కి కానీ ఇటువంటి సినిమాలకి పబ్లిసిటీ అనేది అవసరం లేదండి. ప్రభాస్ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. గత 2-3 years నుంచి సలార్కి చేయలేదు, మొన్న వచ్చిన కల్కికి చేయలేదు. కాబట్టి నా కంటెంట్ ఉన్నాడు, కట్అవుట్ చాలా అనేది అని ప్రభాస్ అనేది మెసేజ్ ఎలా అయితే ఇస్తాడో ఎన్టీఆర్ కూడా అలా ఇస్తాడా అనిపిస్తుందండి. ఎటువంటి ప్రమోషన్ లేదు ఇంతవరకు, చేయాలనే కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఎన్టీఆర్కి నేషన్ వైడ్గా ఇండియా వైడ్గా క్రేజ్ అనేది ఫస్ట్ సినిమాకు చూస్తున్నాం. గతంలో ఎప్పుడు లేదు. RRR అనేది అందరితో సమీక్షంగా వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నాము. మరి ఎటువంటి ప్రమోషన్ చేస్తారా, భారీగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నామండి.